ఒకప్పుడు వరుసగా డజన్‌కు పైగా ఫ్లాపులు ఎదుర్కొని, ఆ స్ట్రైక్ నుంచి బయటికి వచ్చి 'ఇష్క్'తో హిట్ కొట్టాడు నితిన్. ఆ తర్వాత కొన్నాళ్లు తన కెరియర్ బాగానే సాగింది. కానీ 2020లో 'భీష్మ'తో సక్సెస్ అందుకున్నాక కథ మళ్ళా మొదటికొచ్చింది. 5 ఏళ్లుగా అతనికి హిట్ లేదు. వరుసగా అర డజన్ ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది తమ్ముడితో భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నాడు నితిన్. దీంతో అయోమయంలో పడిపోయాడు. ఆల్రెడీ కమిట్ అయిన 'ఎల్లమ్మ' సినిమా నుంచి కూడా తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నితినే ఆ సినిమాను వద్దనుకున్నాడా? లేక తమ్ముడు అనుభవం నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు తప్పించాడా అనేది క్లారిటీ లేదు. ఆ తర్వాత నితిన్ హీరోగా 'ఇష్క్' దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది. ఈలోపు శ్రీను వైట్ల, నితిన్ కాంబినేషన్ తెరపైకి వచ్చింది. చివరికి అది కూడా కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు నితిన్ కొత్త సినిమా ఖరారైనట్లు సమాచారం. విలక్షణ చిత్రాలకు పెట్టింది పేరైన విఐ ఆనంద్ నితిన్ హీరోగా సినిమా తీయబోతున్నాడు. 'ది వారియర్', 'స్కంద', 'నాసామిరంగ' లాంటి చిత్రాలకు ప్రొడ్యూస్ చేసిన శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేయబోతున్నారట. తమిళ దర్శకుడైన విఐ ఆనంద్ అక్కడ 'అప్పుచ్చి గ్రామం' అనే వెరైటీ సినిమా తీసి పేరు సంపాదించాడు. తర్వాత అతడి దారి టాలీవుడ్‌కు మారిపోయింది. 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'ఊరు పేరు భైరవకొండ' లాంటి సినిమాలు తీశాడు ఆనంద్. వీటిలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' పెద్ద హిట్ అయింది. 'ఒక్క క్షణం' ఫ్లాప్ అయింది. మిగతా 2 చిత్రాలు ఓ మోస్తరుగా ఆడాయి. నితిన్‌తో ఆనంద్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నాడని, ఇందులో నితిన్ ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఫ్లాప్‌ల తర్వాత నితిన్‌కి ఒక మంచి హిట్ పడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.